जय श्रीमन्नारायण। ओम अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। अनाघ्रातावद्यं बहुगुणपरिणाहि मनसो दुहानं सौहार्दं परिचितमिवाथापि गहनं पदानां सौभ्रात्रादनिमिषनिषेव्यं श्रवणयोः त्वमेव श्रीर्मह्यं बहुमुखय वाणी विलसितं तर्कत्रयन्तमर्मज्ञं प्रबोधनपरायणं जिज्ञासुजनजीवातुं श्रीरंगार्यगुरुं भजे। ओम नमो वेंकटेशाय। प्रिय భగవద్బంధువులారా, చూడికుడిత నాచియార్ ఆముక్త మాల్యద ఆండాళ్ అమ్మవారు మన గోదాదేవి ప్రారంభించినటువంటి శుభమైనటువంటి శ్రేయోదాయకమైనటువంటి ధనుర్మాస మహోత్సవాలలో అమ్మవారి యొక్క శ్రీ సూక్తులను మనము శ్రవణం చేస్తూ ఉన్నాం. ఆలయంలో ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా భగవంతుని సన్నిధికి రావాలని, ఆలయంలో ఉన్నటువంటి భక్తులే కాదండి, ఈ భూమిపైన ఉన్నటువంటి మానవులందరూ కూడా అందరినీ ఉద్దేశించి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులన్నిటిలోకి ఉత్తమోత్తమమైనటువంటి జీవులు మానవులు అని, ఆ మానవులందరూ కూడా పరమాత్మను సేవించాలి అని ఆండాళమ్మవారు ఆముక్త మాల్యదగా విచ్చేసి మనకు ఈ ధనుర్మాసములో 30 పాటలను అందజేసింది. ద్వాపర యుగములో ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడు శ్రీవైకుంఠము నుండి శ్రీకృష్ణ పరమాత్మగా ఆవిర్భవించి అర్జునుని సాకుగా ఉంచుకొని మనందరికీ తెలియజేయడం కోసం శ్రీమద్ భగవద్గీతను అందించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో మనందరి కోసం పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడిగా విచ్చేసి భగవద్గీతను అప్పుడున్నటువంటి అర్జునుడికి తెలియజేశాడు. ఒక అర్జునుడికి చెప్పినట్టేనా అది? మనందరి కోసమే, మన కోసం తెలియజేసినట్టు. అదేవిధంగా అమ్మ గోదాదేవి మన కోసమని భూదేవి వైకుంఠము నుండి భూదేవి స్వామి యొక్క ఆజ్ఞను తీసుకొని ఈ భూలోకానికి విచ్చేసి తమిళనాడులో ఉన్నటువంటి శ్రీ విల్లిపుత్తూరులో వడపెరుం కోయిలుడయాన్ అని వటపత్ర సాయి పెరుమాళ్ళ సన్నిధిలో పెరియాళ్వారులకి, ఆ ఊరిలో ఉన్నటువంటి ఉత్తమ భక్తాగ్రేసరుడు పెరియాళ్వార్లు, ఆ పెరియాళ్వారికి లభించి మనకు ఇంత శ్రేష్టమైనటువంటి మన బాగు కోసమని వేదాంగములను, ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రములను, రామాయణ, భారత, భాగవతములను అందించాడు పరమాత్మ. వీటన్నిటినీ తెలుసుకొని బాగుపడతారని మనకు ఒక ఆచార్యులను ఇచ్చారు, పెద్దవారిని ఇచ్చారు. వారు చెప్పిన శ్రీ సూక్తులను పాటించి బాగుపడతారు అని. జీవించడం కాదర్రా, మీరు ఉజ్జీవించండి అని. ఉజ్జీవనము అంటే మళ్ళీ మళ్ళీ సంసారం అనే బంధంలో పడకుండా భగవత్ సన్నిధికి చేరుకోవడానికి సులభమైనటువంటి మార్గాన్ని తెలియజేస్తాను అని విచ్చేసి ఆండాళమ్మ చెప్పినటువంటి శ్రీ సూక్తులే మనము ప్రతిరోజు శ్రవణం చేస్తున్నటువంటి తిరుప్పావై 30 పాటలు. అందులో నిన్నటి నుండి భక్తజనులు ఎవరు తగ్గితే వాళ్ళందరూ రావాలనే ఒక వ్రతాన్ని ప్రారంభించి అందరి కోసమని చేస్తున్నటువంటి వ్రతము కనుక అందరూ రావాలి, అందరూ పాల్గొనాలి. భగవంతుని యొక్క దివ్య కృపా కటాక్షాలు అందరిపై పడాలి. అమ్మ కోరిక ఇంతే, తానేదో ఆచరిస్తున్నానని తన గొప్ప కోసం కాదు. అందుకని ఒక 10 మంది గోపికలు తగ్గితే వారందరినీ కూడా మేలుకొలిపి, ప్రాతకాలంలోనే కనుక మేలుకొల్పి అందరము కలిసి చేయాలనేటటువంటి ఈ తిరుప్పావై వ్రతం ఏ ఒక్కరో ఇంట్లో చేసుకునేది కాదు, అందరూ కలిసి చెయ్యాలి, ఆచరించాలి అని. భగవంతునికి సంబంధించినటువంటి కథా విశేషాలను, భగవద్గుణ అనుభవాన్ని ఒక్కరే పంచుకుంటే ఆనందం లభించదు, అందరూ కలిసి పంచుకుంటే ఆ ఆనందం రెట్టింపు అవుతుంది అని. మనకున్నటువంటి ఆనందం రెట్టింపు కావాలి, ఏదైనా సరే మనకు రెట్టింపు కావాలని కోరుకుంటాం. అందుకని భగవద్ ఆనంద ప్రవాహంలో, భగవద్గుణ ప్రవాహంలో మనందరము
ఆనందాన్ని పొందాలని అమ్మ తాను ఆచరించి మనకు అందించినటువంటి విశేషమైన శ్రేష్టమైనటువంటి వ్రతమే తిరుప్పావై వ్రతం ఈ ధనుర్మాస కాలంలో. ధనుర్మాసం అంటేనే శ్రేష్టమైనటువంటి కాలం అని చెప్పుకున్నాం. ఈ కాలంలో ఆచరించి ఆనాడు కృష్ణ పరమాత్మ అందించినట్టు మన కోసమని సకల ఉపనిషత్ సారాన్ని, సకల వేద సారాన్ని అందించింది గోదాదేవి. నిన్న ఒక గోపిక నిద్ర మేల్కొనలేదు. ఆ అమ్మాయిని మేల్కొల్పారు. పిల్లాయ్ ఇజిందిరాయ్ అన్నారు. ఓ పిల్ల నిద్రలేమ్మా అన్నారు. అంటే భాగవత గోష్ఠిలోనికి కొత్తగా చేరినటువంటి అమ్మాయి. ఏం విషయం తెలియజేస్తున్నారు? ఒక్కొక్కడని నిద్ర మేల్కొల్పడం అంటే మేల్కొనాలి, మన గోష్ఠిలో కలవాలి, అంటే భాగవత గోష్ఠిలో కలవాలి. భాగవతులు అంటే భగవద్భక్తులు. భగవద్భక్తులను ముందుంచుకొని మనము పరమాత్మ సన్నిధికి వెళ్ళాలి, పరమాత్మను దర్శనం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క దివ్య తిరుముఖ మండలంలో ఆనందంగా అనిపిస్తుందట. ఓహో, ధనుర్మాసం అంతా చేస్తున్నామండి మేము, ఎన్నో రోజుల నుండి తిరుప్పావై కాలక్షేపాలు, తిరుప్పావైకి సంబంధించిన పాశురాల యొక్క భావాన్ని తెలుసుకుంటున్నటువంటి వాళ్ళు భాగవతులను ముందుంచుకొని పరమాత్మ దగ్గరికి వెళ్ళకపోతే మనం ఏమైనా నేర్చుకున్నట్ట, అరే వీళ్ళకి ఇంకా రాలేదే అని పరమాత్మ అనుకుంటాడు. అందుకని మనం ఏం చేయాలి? చెప్పినటువంటి శ్రీ సూక్తులను పాటిస్తూ అలా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా చక్కగా మన వైభవంగా మనం జరుపుకుంటున్నాం మన కోవెల్లో ఉత్సవాలు. అయితే నిన్నటి పిల్లలు ఆ గోష్ఠిలో కొత్తగా వచ్చినటువంటి అమ్మాయిని నిన్న మేల్కొల్పారు. ఈనాడు మరొక గోపికను మేల్కొల్పుతుంది అమ్మ గోదాదేవి. ఇవాళటి గోపిక భగవద్ అనుభవంలో ఉన్నదే, ఎప్పటి నుండో ఉందే, కానీ అందరితో వెంటనే కలిసిపోయేటటువంటిది కాదు. అందరూ ఒకలా ఉండరు కదండి. కొంతమంది వెంటనే పరిచయమైన వెంటనే మాట్లాడేస్తూ ఉంటారు, తొందరగా కలిసిపోతారు అందరితో. మరి కొంతమంది కొన్ని రోజులు పడుతుంది, తొందరగా కలవలేరు. అటువంటి అమ్మాయిని ఈనాడు మేల్కొల్పుతున్నారు. అయితే ఒక్కొక్కళ్ళని మేల్కొల్పడం అంటే ఏమిటి? భక్తులు వాళ్ళంతా మనలాంటి నిద్ర కాదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ 7వ పాశురంలోనికి చేరుకున్నాం. ఇవాళ 7వ రోజు 2వ గోపికను నిద్ర మేల్కొల్పుతున్నారు. கீஷன் ரெங்கும் ஆனை சாத்தன் கலந்து வேஷன பேச்சரவம் கேட்டிலையோ பேய பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனரும் குசியலாய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ దేశముడయాయ్ తిరవేలోరింబావాయ్ అని ఈనాటి పాశురం. ఈనాడు ఏం తెలియజేస్తున్నారంటే, నిన్నంతా కూడా ప్రకృతిలో ఉన్నటువంటి శబ్దరాశిని చెబుతూ ప్రాభాతిక చిహ్నాలను చెబుతూ మేల్కొల్పుతూ ఉన్నారు. నిన్నేం తెలియజేశారు? పక్షుల యొక్క కలకలం, పక్షుల యొక్క శబ్దము, అదేవిధంగా ఆలయములో ఉన్నటువంటి గరుత్మంతుడు, విశేషంగా వేంచేసి ఉండేటటువంటి విష్ణు ఆలయంలో ఉన్నటువంటి తెల్లని శంఖము యొక్క ధ్వని, మునులు మహర్షుల యొక్క హరిహరి హరిహరి అంటూ ఉన్నటువంటి హరినామస్మరణను తెలియజేశారు 3 విధం. ఈరోజు ఈనాటి ఈ బాలిక గృహంలోనే నిద్రించినట్టుంది. ఒక ద్వారము పక్కన ఉన్నటువంటి కిటికీ దగ్గర పడుకున్నట్టు కావచ్చు. అందుకని అమ్మాయి కనిపిస్తుంది. ఈనాటి బాలిక యొక్క దివ్య తేజస్సు బయటికి మన గోపికలందరికీ కనిపిస్తూ ఉన్నాడు. అందుకని బయట జరిగేటటువంటి శబ్దాలను తెలియచేయడం, అందుకని ఈరోజు పాశురంలో బయటి శబ్దములను తెలియజేయకుండా ప్రభాతిక చిహ్నములుగా గృహంలో జరిగేటటువంటి శబ్దరాశిని తెలియజేస్తున్నారు. అది మనం గమనించాలి. తెలియజేస్తూ భగవత్ సన్నిధికి విచ్చేయాలని, భగవంతుని దర్శనం చేసుకోవాలని పిలుస్తారు. కీషన్ రెంగుం ఆనై చాత్తు కలందు పేషణ పేచ్చరవం కేట్టిలయో. కీచుమని భరద్వాజ పక్షులటండి. కొన్ని పక్షులు భరద్వాజ పక్షులని పూర్వం ఉండేవి. దాదాపు ఇప్పుడైతే అసలు పక్షి జాతి నశిస్తుందేమో అని అందరూ శాస్త్రవేత్తలు బెంగపడుతున్నారు. చాలా పక్షులు ఇప్పుడు లేవు. పూర్వము ఒక 50-60 సంవత్సరముల క్రింద
అంటే ఇప్పుడు పెద్దవాళ్ళందరికీ తెలుస్తాయి భరద్వాజ పక్షులు. పల్లెటూర్లలో పొలాల గట్టున అందరూ చూసే ఉంటాం, మనమందరము చూసే ఉంటాం, మన పిల్లల కష్టం. అయితే ఆ భరద్వాజ పక్షులు ఎప్పుడు ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటాయన్నమాట. ఎందుకంటే తెల్లవారిన తర్వాత ఆహారం కోసం వెళ్తాము, మళ్ళీ సాయంకాలమే తిరిగి వస్తాం కదా అని ఈ విలంబాన్ని ఓర్వలేక అవి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆ మాటలే మనకి కీచు 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 అని పక్షుల యొక్క శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అయితే ఆ పక్షుల యొక్క శబ్దము నీకు వినిపించడం లేదా? భరద్వాజ ఆ పక్షులన్నీ కూడా వాటికి జీవనము తారకము ఉత్తారకము ఏమిటి అంటే అవి రెండు కలిసి మాట్లాడుకోవడమే. అయితే పైన కొమ్మ మీద నిద్రించిన తర్వాత కొంచెం కొమ్మ కిందికి దిగి అప్పుడు మాట్లాడుకుంటాయి. అంటే ఇంకా కొద్దిగా తెల్లవారిందని అర్థం. నిన్నటికంటే ఈరోజు ఇంకా కొద్దిగా తెల్లవారింది. పక్షులన్నీ కూడా జంటలుగా ఉంటాయండి. అవి ఒక్కొక్కటి విడిగా ఉండవు. మళ్ళీ పక్షులన్నీ కూడా సమూహంగా ఉంటాయి. ఆ చెట్టు నిండా ఉండి ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఇప్పుడు అటువంటి పక్షుల యొక్క శబ్దరాశి మనకు వినిపించడం లేదు. వాహనాల చప్పుడు తప్ప, లేకపోతే మనం పెట్టుకున్నటువంటి గడియారంలో అలారము అంతే తప్ప ఏ పక్షి యొక్క శబ్దం వినిపించదు. కానీ ఆనాడు అమ్మ గోదాదేవి తన చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి గ్రామీణ వాతావరణాన్ని ఇంత చక్కగా ఈ పాశురాలలో మనకు తెలియజేసింది. అలాంటి వాతావరణంలో పెరిగింది కనుక. అయితే గోకులంలో ఉందా అమ్మ గోదాదేవి? గోకులంలో ఉందా? రేపల్లెలో ఉందా? నిజంగా లేదు. కానీ ఆనాడు ఉండేటటువంటి స్థితిని గుర్తించి ఆ విధంగా ఈ పాశురాన్ని రచించారు. తాను సహజంగా వైష్ణవ బాలిక అయి ఉండి కూడా గోకులంలో ఉండేటటువంటి ఒక గ్రామంలో ఉండేటటువంటి విషయాలను అక్కడి యొక్క విశేషాలన్నిటినీ కూడా వర్ణిస్తుందండి. అయితే ఆ పక్షులన్నీ కూడా కిలకిల రావాలు చేస్తున్నాయి. అవి విని కూడా పేచరవం కేటిలయో వినరాలేదా అంటున్నారు. నిన్ననేమో విన్నావా అన్నారు, ఈరోజు వినరాలేదా? నిన్నటి ఈ పక్షుల యొక్క కిలకిల రావాలు వినరాలేదా అన్నారు. పేచరవం కేటిలయో పేయపెన్నే ఇవాళ సంబోధన అండి. నిన్న పిల్లాయి అన్నారు, పిల్లాయి యజింద్రాయి, పిల్లా నిద్రలేమో అన్నారు. ఈరోజు పేయపెన్నే పిచ్చిదానా అంటారు. పిచ్చిదానా అంటే అనుభవం, నీవు కాస్త భగవద్ అనుభవంలో వెనకబడ్డావనే కానీ పెద్ద తిట్టని కాదు. భగవద్ అనుభవంలో వెనకబడిపోతున్నావు, రావాలి అని. ఇంకొక గుర్తు చెప్తున్నారు. అమ్మాయి అంది ఇంకేమీ తెల్లవారలేదు, మీరే వచ్చి ముందుగా నన్ను మేల్కొల్పుతూ ఉన్నారు. కళ్ళు తెరిస్తే భగవద్ అనుభవం దూరం అవుతుందన్న ఉద్దేశంతో కనులు మూసుకొని ఉన్నటువంటి అమ్మాయి. నిజంగా నిద్ర కాదు, తామసిక నిద్ర అంటారు. మన నిద్రను తామసిక నిద్ర, ఎప్పుడు బద్ధకంగా నిద్రించేటటువంటి నిద్ర కాదు వీళ్ళది. భగవద్ యొక్క గుణానుభవాన్ని మనసులో తలుస్తూ ఉండేటటువంటి వారు కనుక కళ్ళు తెరిస్తే భగవద్ గుణానుభవం దూరం అవుతుంది. అలా దూరం చేసుకోవడం ఇష్టం లేదు వారికి. ఎందుకంటే మానవుడు చేయవలసినటువంటి పని ఏమిటంటే అంటే ఈ జీవరాశిలో కాస్త జ్ఞానం ఉన్నటువంటి జన్మ మానవ జన్మ కదా. మానవుడు చేయవలసింది ఏమిటంటే భగవత్ చింతననే చేయాలట. భగవంతునికి సంబంధించిన చింతన చేయాలి, భగవంతునికి సంబంధించినటువంటి మాటనే మాట్లాడాలి, దానినే ఆలోచించగలగాలి. సరే, ప్రాపంచికంలో మనకు సంసారం అన్నప్పుడు అన్నీ ఉంటాయి కదండి అంటే ఉంటాయి. ఎన్ని ఉన్నా వాటన్నిటినీ పక్కకు జరిపి ఈ భగవత్ చింతన చేసినప్పుడు కలిగే ఆనందం వేరుగా ఉంటుంది. మనం ఎన్ని భౌతికంగా ఆనందాలు ఉన్నాయి, పార్కుకు వెళతాం, సినిమాకు వెళతాం, ఇంకేదో వస్తువు తెచ్చుకుంటాం, ఏదేదో చేస్తాం, ఆనందం అక్కడ వరకు ఉంది. తర్వాత ఉంటుందా? తర్వాత ఉండదు. అదే భగవత్ సంబంధమైనటువంటి ఆనందం. పోయిన సంవత్సరం కూడా ధనుర్మాసం జరుపుకున్నామండి, ఎంత బాగుంది కదా, ఎన్ని ఉత్సవాలు, దధిమదనము అవన్నీ జరుపుకున్నాము. అమ్మవారికి చిలకలు అప్పుడు కూడా తెచ్చాము, ఇప్పుడు కూడా ఎన్ని చిలకలు అమ్మ దగ్గర అయితే చిలకలు పేరుకొని ఉంటున్నాయి. విశేషంగా పుష్పములతో కూడినటువంటి జడ అండి వేణి. ఆ వేణి బంధనం అంటే కృష్ణ పరమాత్మకు చాలా ఇష్టమట. పువ్వులను అలంకరించేవాడట. గోపికల యొక్క కొప్పు అన్న అవన్నీ కృష్ణుడికి ఇష్టమని అంత అందంగా అలంకరించుకుంటుంది అమ్మ గోదమ్మ తల్లి. అలా మనకెప్పుడు అది తలుసుకుంటే ఏమవుతుంది, ఆనందం కలుగుతూ ఉంటుంది. కాశం పిరప్పుం, ఇంకొక గుర్తు చెప్తున్నాము సరే అని చెప్తున్నారు. కాశం పిరప్పుం కలకలప్పక్కై పేర్తూ. అప్పుడు గృహాలలో ఉదయం మేల్కొన్న వెంటనే ప్రతి గృహంలో జరిగేది ఏమిటి అంటే పెరుగు చిలుకుట, దధి మధనం అంటారు. వాళ్ళందరూ కూడా రేపల్లెలో ఉన్న వాళ్ళందరూ కూడా గోపాలుడు. అందరింట్లో కవ్వం ఉండేది.
మనం ఇప్పటి వరకు చూసాం, కానీ మన పిల్లలకైతే అది కూడా లేదు. చెప్పగలగాలి, లేకపోతే ఏదన్నా చిత్రపటం చూపించాలి వాళ్ళకి. దధిమదన కార్యక్రమం జరుగుతుంటే హడావిడి కాకుండా అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి గృహిణులందరూ కూడా చక్కగా శుభ్రంగా శుచి అయి వాళ్ళు స్నానం ఆచరించి, కొప్పు ధరించి, కొప్పులో పుష్పాలు ధరించి, మెడ నిండా హారాలు ధరించి, చేతి నిండా గాజులు ధరించి, అంటే శుభప్రదమైనటువంటి పని దైవ కార్యములాగా భావించి ఆ కుండకి కూడా బొట్టు పెట్టి నమస్కరించుకొని అప్పుడు చిలకడం ప్రారంభిస్తారు. అందుకని ఏమవుతుంది, ఆ శబ్దం వినిపిస్తోందండి. ఎవరో ఒక్కళ్ళ ఇంట్లో కాదు కదా, అందరికీ కూడా గో సంపద అధికం కనుక ఆ రేపల్లిలో ఉన్నటువంటి అన్ని గృహాల నుండి కూడా దధిమదన కార్యక్రమం. చిలికేటప్పుడు ఏమవుతుందంటే, అంత ఎందుకు అవుతుంది అంటే, వారికి కృష్ణ పరమాత్మ గోకులంలోకి వచ్చినప్పటి నుండి పాడి అధికము, పంటలు అధికము. పాడి అధికమైతే పాలను అధికంగా ఇస్తున్నాయి. ఇచ్చిన పాలన్నీ కూడా చక్కగా పెరుగు, ఎన్ని పాలు ఉన్నాయో అంత పెరుగు వస్తుంది. ఎంత పెరుగు ఉందో అంత వెన్న వస్తుంది. ఎంత వెన్న వస్తుందో అంత నెయ్యి వస్తుందండి. అంటే సమృద్ధే కదా, అంత సమృద్ధి. మరి ఆ పెరుగుని చిలకడం అంటే చాలా కష్టమవుతుంది. వీళ్ళకి పెరుగు చిలకడానికి సమయమే దొరకడం లేదు. అంత గట్టిగా ఉంటుంది. కవ్వముతో దానిని తరిచి చేయాల్సి వస్తుంది. బలంగా చేసేసరికి ఏమవుతుంది, వేసుకున్న కొప్పు విడిపోతుంది. కొప్పులో పుష్పాలు తప్పనిసరిగా ధరిస్తారండి. తర్వాత చేతికున్న గాజులు, పెరుగును చిలుకుతూ ఉన్నప్పుడు జరిగేటటువంటి గాజుల యొక్క శబ్దము. అదేవిధంగా హారములన్నీ ధరించి ఉంటారు కనుక, హారములు అంటే కాశం పిరపుం అంటే తాళిబొట్టండి. మంగళసూత్రం ఉంటుంది. అది కాకుండా మంగళసూత్రంలో కూడా విశేషం ఏమిటి అంటే, రెండు ఉంటాయి. మంగళసూత్రం ఒకటి అత్తవారు చేయించేది ఒకటి ఉంటుంది, తల్లిగా పుట్టింటి వారు చేయించేది ఒకటి ఉంటుంది. పుట్టింటిది ఒకటి, అత్తవారింటిది ఒకటి. వాటి యొక్క చప్పుడు అవి కాక మళ్ళీ ముత్యాల హారాలు, చంద్రహారాలు, సూర్యహారం ఇవన్నీ ధరిస్తారు కదా. స్వాతి హారములు ఉన్న హారములన్నీ ధరిస్తాం. ఎందుకు, భగవత్ సంబంధం. మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతమో లేకపోతే గోదా కళ్యాణమో వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకుంటున్నామండి. యజ్ఞమో యాగమో చేసుకుంటున్నాము, సుదర్శన యాగం. మనమంతా ఉన్న హారాలన్నీ వేసుకుంటాం కదా. అదేవిధంగా వాళ్ళు పెరుగు జిలికేటటువంటి కార్యక్రమం అంటే అంత గొప్పనైనటువంటి దైవ కార్యంతో సమానం. అందుకని ఆ హారముల యొక్క ధ్వని, చేతులకు ధరించినటువంటి కంకణముల యొక్క ధ్వని, అదేవిధంగా కొప్పులో నుండి విడిపోయినటువంటి పుష్పముల యొక్క సువాసన అండి. చూడండి, రేపల్లి అంతా కూడా వ్యాపించింది. ఇదన్నా ఈ ధ్వని నీకు వినిపించడం లేదా? సువాసన భరితమైనటువంటి పుష్పముల యొక్క సువాసనట. ఇది మల్లె పువ్వు యొక్క సువాసన తెలుస్తుంది, ఈ చామంతి పువ్వు యొక్క సువాసన తెలుస్తుంది. అంత చక్కగా ఉండేది అప్పుడు. పర్యావరణం శుభ్రంగా ఉండేది కనుక పుష్పములలో అంత చక్కటి సుగంధం కూడా వ్యాపించి ఉండేది. ఇది మేల్కొల్పడానికి ఈ విషయం చెప్పారు. కాశం పిరప్పం కలగలప్పకై పేర్తూ. గలగల ధ్వని నీకు వినిపిస్తుందా? వాసనరుంగుజియర్ లాచియర్ మత్తినాల్ అంటున్నారు. మత్తినాల్ అంటే వాళ్ళు కవ్వంతో చిలుకుతూ ఉంటే పరిమళ భరితమైనటువంటి ఈ పుష్పముల యొక్క పరిమళాలు కూడా నీకు పరిమళం రావాలి. అంతేకాదు, ఓషై పడుత తైరరవం కేట్టిలయో. పెరుగుని చిలికేటటువంటి ధ్వని, పెరుగుని చిలికేటప్పుడు వచ్చే ధ్వని, కవ్వం చప్పుడు వేరే ఉంటుంది, ఆ ధ్వని కూడా వస్తుంది అంటే ప్రత్యేకంగా తెలుస్తుంది. ఆ తర్వాత నాయక పెణ్విళ్ళాయి అంటున్నారు. ఓ నాయకమణి, నీవు నాయక లాంటి దానివి. మా అందరికీ మన గోష్ఠికంతా కూడా నాయక వలె ఉండి మా ముందు నడవవలసిన దానివి, ఇలా లేవకుండా ఉండడం మంచిది కాదు అని. మరి ఇంకా కూడా మేల్కొనడం లేదండి అమ్మాయి. ఇంకేం చెప్తే బాగుంటుంది? గోపికలందరూ కూడా ఆనాడు ఏం చేశారు? గోకులంలోని గోపికలందరూ కూడా వెన్న, పెరుగు, మీగడ అన్నీ చక్కగా ఇంట్లో తయారు చేసినటువంటి దానిని అమ్మడానికి మధురకు వెళ్తారు. ఒక అత్తగారు చెప్పిందట కోడల్ని పిలిచి, ఆ కోడలేమో ఎప్పుడు కృష్ణ కృష్ణ, కొత్తగా పెళ్ళయిందండి అబ్బాయికి. ఆ అమ్మాయి వచ్చింది, కృష్ణ కృష్ణ కన్నయ్య కృష్ణ కృష్ణ అంటుంది. ఏంటి అసలు ఈ పిల్లకి ఏదైనా పని చెప్పాలి, ఖాళీగా ఉంటే ఎప్పుడు కృష్ణ కృష్ణ అంటుంది అని అత్తగారికి కాస్త అనిపించి, సరే ఈ పెరుగు కుండలు, పాల కుండలు తీసుకొని వెళ్ళమ్మా, పెరుగు పాలు అమ్మి తీసుకొని రాపో, మధురకు వెళ్ళని పంపించింది. సరే ఆమె తీసుకొని వెళ్ళింది. వెళ్ళి ఏమని అమ్ముతోంది? పాలమ్మ పాలు, పెరుగమ్మ పెరుగు అని అమ్మాలి కదా.
కృష్ణ కృష్ణ దామోదర దామోదర మాధవ మాధవ, రండి రండి, కృష్ణుడు కావాలా కృష్ణుడు కావాలా, పెరుగుకొక పేరు కృష్ణ గోవింద మాధవ. అంత కృష్ణ భక్తిలో మునిగి ఉండేవారండి గోపికలందరూ కూడా. ఎవరిని చూస్తే వాళ్ళను భక్తితో పరమాత్మ యొక్క దృష్టితోనే చూసేవారు. మొన్న గోదాదేవి మన మేఘాన్ని కూడా చూసి మన భగవంతుడి యొక్క వర్ణములోకి రమ్మని చెప్పింది కదా. అదేవిధంగా ఒక పొడుగ్గా ఉన్నవాళ్ళని చూసేది అనుకోండి, త్రివిక్రముడు అండి త్రివిక్రమ అని పిలిచేదట. పొట్టిగా ఉన్నాడు, ఏ వామన అంటే భగవన్నామమే, కృష్ణ దామోదర మాధవ మధుసూదన అని పిలుస్తుందట. అంత గొప్పనైనటువంటి భక్తులు కలిగిన వాళ్ళు కదా రేపల్లెలో ఉన్నటువంటి గోపికలు. అందుకని ఈ అమ్మాయికి ఇలా కృష్ణ భక్తి నామాన్ని మేము అందరం పాడుతున్నామమ్మా, నీకు వినిపించడం లేదు అంటున్నారు. ఏమని పాడుతున్నారు? కేశవనై పాడవం నీ కేట్టే కిడత్తియో. కేశవనామాన్ని ఈరోజు పాడుతున్నామండి. కేశవ అని పేరు భగవంతుడికి. కేశి అనేటటువంటి రాక్షసుడిని సంహరించాడు. కేశి అనే రాక్షసుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి మింగడానికి వచ్చేసాడు. ఆ కేశిని కూడా పట్టి సంహరించాడు కృష్ణుడు. అందుకని అప్పటి నుండి కేశవనామం. మరొక అర్థం ఏమిటంటే కేశపాశములు చాలా అందంగా ఉండేవటండి కృష్ణుడికి. అందుకని కేశవ అనే నామం కూడా. ఇంత గొప్పనైనటువంటి నామాలను మేము పలుకుతుంటే మాధవ కేశవ ఈ నామాలన్నీ పలుకుతున్నాము. ఇవి విని కూడా నీవు ఇంకా నిద్ర లేవడం లేదు, విని కూడా ఇంకా పడుకున్నావు అంటున్నారు. దేశముడయాయి అంటున్నారు. వాళ్ళకి ఆ కిటికీలో నుండి అమ్మాయి యొక్క తేజస్సు కనిపిస్తోంది. ఇంట్లోనే పడుకుంది, ద్వారం దగ్గర ఉన్న కిటికీలో పడుకుంది అనమాట. అయితే నీ యొక్క తేజస్సు కనిపిస్తోంది, నువ్వు వెంటనే ద్వారాన్ని తెరుచుకొని రావలసింది అన్నారు. దేశముడయాయి అంటే తేజశాలిని, తిరవేలో రెంబావాయి నాయక పెణ్విళ్ళాయ్ నారాయణన్ మూర్తి. నీవు నారాయణమూర్తిని గురించి పాడుతున్నాము. ఆ నారాయణుడు ఎవరు? నారాయణుడు ఎవరు? ఎక్కడుంటాడు? మనకు అందుతాడా అమ్మ? నారాయణమూర్తిని పాడినా సరే మీరు అందుతాడా నువ్వు మళ్ళీ అనుకుంటావు. నారాయణుడు ఎక్కడుంటాడండి? పరమపదములో వైకుంఠములో శ్రీదేవి భూదేవి నిత్యసూరులు ముక్తులు వీరందరూ సేవిస్తూ ఉంటే అక్కడ వేంచేసి ఉంటాడో ఆ నారాయణుడు మనకేమందుతాడు అనుకోకు. ఎక్కడుంటాడు? అక్కడేనా? వైకుంఠంలోనేనా? అంతటా ఉంటాడు. అంతటా ఉండువాడే కదా నారాయణ తత్వం అని చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ అక్కడ అని కాదు. నారాయణ అనగానే మనకు రెండు విషయాలు గుర్తుకు రావాలి. ఏమిటి అవి? ఒకటి, ఎందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూసినా అందందే గలడు అని ప్రహ్లాదుడు తెలియజేశాడు. ఎవరికి? హిరణ్యకశ్యపుడికి. తండ్రి అయిన హిరణ్యకశ్యపుడికి చెప్పిన మాట గుర్తు రావాలి. ప్రతి వస్తువులోనూ నారాయణ తత్వం ఇమిడి ఉంది అని వేదవాక్కు ఒకటి ఉంది. అది కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఒక వస్తువు యొక్క లోపల వస్తువు యొక్క బయట కూడా అంతటా వ్యాపించి ఉన్నవాడు. ఆ నారాయణ మూర్తి మనకు అందుతాడో లేదో అనుకోకండమ్మా, అందుతాడు తప్పకుండా. ఎప్పుడు కృష్ణుడై వచ్చినవాడు ఆ నారాయణమూర్తి అని చెప్తున్నాడు. అందుకని కేశవనై పాడవు నీకేటే కిడతియో. ఆ నారాయణమూర్తిని మేము కేశవ గోవింద మాధవ మధుసూదన అని పాడుతూ ఉన్నాము కదా. ఆయన యొక్క నామాన్ని విని కూడా నీవు ఇంకా నిద్రించడము మంచిది కాదు. తలుపు తెరువు, తిరవేలో తెరువు తిర అంటే తలుపు తెరువు అని. అయితే ఇక ప్రతి పాశురములో కూడా మన ఆండాళమ్మవారు ఏం చెప్పారంటే వేద అంశములను వేద ఉపనిషత్ విషయాలను ఇమిడ్చిపెట్టారు. అంతర్లీనంగా ఉంటుంది పైకి చూస్తే కథలాగా. ఇందులో ముఖ్య విషయాలు ఏం చెప్పారు అంటే భగవంతునితోటి మనకు మన ఆత్మ భగవంతుడితో మన ఆత్మకు ఉండేటటువంటి నిత్య సంబంధాన్ని చెప్పారు. మనం అందరము జీవరాశి కదండి. ఒకసారి ఒక భక్తుడు వెళ్ళాడు కోవెలకి, దర్శిస్తూ ఉన్నాడు భగవంతుని యొక్క విగ్రహం. ఎలా వచ్చాడు? ఇప్పుడు కలియుగంలో స్వామి విగ్రహ రూపంగా వచ్చాడు. విగ్రహంగా ఉన్నాడు స్వామి. అతడు తల్లి తండ్రి కోవెలకు రావాలని బలవంతంగా తీసుకొని వస్తున్నారు. నాకు భగవంతుడు అంటే అసలు ఏమాత్రం నమ్మకం లేదు, విశ్వాసం లేదు అనేటటువంటి పిల్లవాడు వచ్చాడు. ఎవరికైతే నమ్మకం విశ్వాసం లేకుండా ఉంటారో వాళ్ళకి అట్లాగే దర్శనం ఇస్తాడండి స్వామి. సరే వచ్చాడు. ఆ విగ్రహము ఉత్సవ విగ్రహాలు ముందు ఉంటాయి. మన వెంకటేశ్వర స్వామి కోవిల్లో దర్శిస్తున్నాం కదా. అట్లా ఉంటే ఆ విగ్రహం పైనట ఒక చిన్న పురుగు పారుతూ వెళుతుంది, బొద్దింక లాంటిది. చూశాడు. చూసావా అమ్మ, నేను అందుకే చెప్పాను నాకు అసలు భగవంతుడు అంటే నమ్మకం లేదంటే తీసుకొని వచ్చావు.
మొక్కుకోరా, మంచిగా మొక్కుకో తల్లి చెప్తుంది. ఏం మొక్కుకోవాలి? తన పైన పాకుతున్నటువంటి ఒక చిన్న పురుగునే తాను తొలగించుకోలేకపోతున్నాడు. మనకున్న కష్టాలు తీరుస్తాడు భగవంతుడు అని అందరూ చెప్తూ ఉంటారు. ఇంత పెద్ద విషయాలు చెప్తున్నారు. నిజమే కదండి. అంటే ఈ విషయం ఆ పిల్లవాడి మీద అట్లాగే ఉంది, మనసులో అలాగే ఉంది. తల్లి ఏం చెప్పింది? అలా అనకూడదు, తప్పు అపచారం, నమస్కరించుకో వచ్చేసి. ఇంకా ప్రతిరోజు అడుగుతున్నాడు, అమ్మ చూడు నువ్వు భగవంతుడు ఇంకోసారి చెప్పకు, నా దగ్గర అంత గొప్పవాడు. సరే అని మన చిన్నజీయ స్వామివారి దగ్గర తీసుకొని వెళ్ళింది. బుద్ధిమంతురాలైనటువంటి తల్లి, మా పిల్లవాడండి 10th క్లాస్ చదువుతున్నాడు, భగవంతుడు లేడు, అది లేదు, అంతా సైన్స్ మయమని చెప్తున్నాడు, చెప్పండి. కాదండి, ఇట్లా ఆ పురుగును తోసివేయచ్చు కదా భగవంతుడైతే. ఏ పురుగు వెళ్ళిపో అనకుండా అలాగే ఉంచుకున్నాడు. మనమైతే తీసి బయట వేస్తాం. మనం చేసుకునేటటువంటి అంత సులభంగా చేయవలసింది కూడా చేసుకోలేదు, మనకే సహాయం చేస్తాడు. ఏం చెప్పారు తెలుసా అండి? ఏం చెప్పారు? ఈ జీవరాశి అంతా ఎవరిది? జీవులన్నీ కూడా, వీటన్నిటిని కూడా సృష్టించింది ఎవరు? భగవంతుడే కదా. భగవంతుని యొక్క సకల సృష్టి ఇదంతా కూడా. ప్రతి వస్తువు కూడా, ప్రతి జీవుడు కూడా, చీమ, దోమ, నల్లి, కీటకము, క్రిమి, ఇవి మనకు కనిపిస్తున్నవి చెప్తున్నాం. కనిపించని జీవరాశులు కూడా ఉన్నాయి. సూక్ష్మ క్రిములు అంటాం వాటిని, మన కంటికి కనిపించవు. అటువంటి వాటిని ఇలా అన్నీ చేసుకుంటేనే 84 లక్షలు ఉన్నాయి. వీటన్నిటినీ ఎవరి వల్ల ఇవన్నీ పుట్టాయి అంటే భగవంతుని యొక్క సృష్టే కదా ఇది. అందుకని ఏమంటున్నాం? సృష్టి స్థితి లయకారకుడు స్వామి శ్రీమన్నారాయణుడు అని చెప్పుకుంటున్నాం. అయితే మనం ఒక్కడ వెళ్ళి నమస్కరిస్తూ ఆ పురుగేదో వస్తే దాన్ని తీసేయలేదు, అందుకని దేవుడు గొప్ప కాదు అని అంటాము. అది కూడా ఆయన సంతానమే, కేవలం మానవులే కాదు, భగవంతుని సంతానం. ఆ చిన్న పురుగు కూడా తన సంతానమే. తన మీదకి ఆనందంగా వచ్చింది, దాన్ని వద్దని తీసేస్తాడని ఆయన అని తెలియజేశారు స్వామివారు. అప్పటి నుండి పరమభక్తుడయ్యాడు. ఇలా మనం ఏం చేయాలంటే, మనకు అడుగుతున్నారు ఇట్లాంటివన్నీ మన సమాజంలో ఇప్పుడు అందరూ అంటున్నారు, మీ దేవుడి గొప్ప లేదు, మా దేవుడి గొప్ప. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. మన దేవుడు గొప్ప ఎందుకయ్యాడనే వేదాంగాలన్నీ కూడా చెప్పి ఇంత సులభంగా మనకు తెలియజేయడానికి ఇంత గొప్ప వ్రతం చేసుకుంటూ ఉన్నాం కనుక ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలని అలా చెప్పుకుంటున్నాం. భగవంతుడు అందరినీ కూడా అంత దయ, కృప, కటాక్షములతోటే చూస్తాడు. మనం మాత్రమే మనకు అవసరం లేదు. మన గృహస్థులము కనుక అలా చేసుకోవాలి. ఇంట్లో కన్నా అన్ని చీమలు పురుగులు వస్తే చూసుకుంటూ ఊరుకోలేం కదా. కానీ భగవంతుడు ఆయన యొక్క సంతానమే కనుక అందరినీ సమానంగా చూస్తాడు. ఆ విషయం ముఖ్యంగా. అయితే భగవంతుడితో మన ఈ జీవులన్నిటికీ కూడా అందుకనే సంబంధం ఉంటుంది. ఈ ఆత్మలు మనలో ఉన్నదేమిటి? ఆత్మ అండి. మనలో ఆత్మ ఉందా? ఆ ఆత్మలో ఎవరు ఉంటారు? పరమాత్మ ఉంటాడు. అందుకని ఈ ఆత్మ, అందుకని మనల్ని ఏమంటారు? జీవాత్మ అంటాం. భగవంతుడిని పరమాత్మ అంటాం. ఈ జీవాత్మ అంతా ఎక్కడికి వెళ్ళాలి? భగవత్ సన్నిధికే వెళ్ళాలని కోరుకుంటుంది ఎప్పుడు. అయితే ఈ సుడిగుండం లాంటి సంసారంలో పడ్డాం కనుక అది కొంచెం కష్టం. అందుకనే హే మర్త్యాః పరమం హితం శృణుతవో వక్ష్యామి సంక్షేపతః సంసారార్ణవముపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితాః నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యముం మంత్రం సప్రణవం ప్రణామ సహితం ప్రావర్ధయధ్వం అని తెలియజేస్తాడండి కులశేఖరులు. హే మర్త్యాః అని సంబోధించాడు మళ్ళీ. ఏ మర్త్యులు అంటే ఎవరు తెలుసా అండి? ఇప్పుడు జీవించి ఉంటాము, పుట్టుట, పెరుగుట, తరుగుట, ఉండుట, చివరికి నశించుట. ఆ లక్షణం కలిగినటువంటిది భూమి. ఈ భూమిలో మనం ఉండే సంసార ఆర్ణవము సముద్రం అని చెప్పారు. సంసారం అనే సముద్రంలో కొట్టుమిట్టాడుతున్నావు నాయన. దాని నుండి నువ్వు బయటికి రావడానికి ఒకే ఒక మంత్రం, నారాయణాయేత్యము. అది కూడా సమంత్రం, సప్రణవం. ప్రణవం అంటే ఓంకారం. ఓంకారాన్ని చేర్చి దాని మంత్రంలాగా ఓం నమో నారాయణాయ నమః అని పలుకు. అలా పలకడం కోసమే నీకు ఒక జిహ్వనిచ్చింది. అలా చూడడం కోసమే, స్వామిని దర్శించడం కోసమే నీకు నేత్రములు ఇచ్చింది. అలా నువ్వు ఉండడం కోసమే నీకు ఉత్తమ జన్మైనటువంటి మానవ జన్మనిచ్చింది. ఇవన్నీ తెలుసుకోవడం కోసమే నీకు మంచి బుద్ధినిచ్చింది. జ్ఞాన సంపదనంతా ఇచ్చింది మన కోసమే అండి. వేదాంగాలు ఇవన్నీ ఎవరో అయ్యగారులు, బ్రాహ్మణులు వాళ్ళు చదువుకొని ఉండడమా? దాంట్లో ఉన్న విషయాన్ని తెలుసుకోమని. కనీసం ధనుర్మాస కాలంలో ఈ 4 రోజులు వస్తే ఈ విషయమన్నా కాస్త
తెలుసుకుంటారని ఇంత కూడా మన కోసం స్వామి చింతన పడుతుంటే స్వామి చింతను దూరం చేయడం కోసం అమ్మ విచ్చేసి మనకు చెప్పినటువంటి విషయాలు ఇవి. అయితే ఈ భగవంతునితో మన ఆత్మకు ఉండేటటువంటి నిత్య సంబంధాన్ని తెలియజేస్తున్నారు. ఇందులో మూడు విశేషమైనటువంటి సంబంధాలు ఉంటాయి మనకు. అనన్య శేషత్వం అని, అనన్య శరణత్వము అని, అనన్య భోగ్యత్వం అని. ఇది ఎప్పటికీ తలవాలట. అందుకనే మనకు వివాహంలో 3 ముళ్ళు ఎందుకు వేస్తారండి? 36 ముళ్ళు వేయచ్చు కదా పెళ్లి కొడుకు. అందుకని 3 ముళ్ళు కూడా కష్టం అనుకుంటే 1 ముడి వేసి ఉండడు. ఇవి జీవుడికి పరమాత్మకు ఉండే సంబంధం చెప్పడానికే అక్కడ కూడా. అంటే నేను పరమాత్మకు తప్ప మరెవరికి చెందినటువంటి వాడిని కాదు, పరమాత్మను తప్ప మరొకరిని నేను ఎవరిని విశ్వసించను అని చెప్పడం. ఇతరులకు ఎవరికి భగవంతుడే తప్ప నాకు మరొక పదార్థము రుచించదు. ఇవి 3 విషయాలనే అనన్య శేషత్వం, అనన్య భోగ్యత్వం, అనన్య శరణత్వం అంటారు. వీటిని తెలియజేస్తూ భరద్వాజ పక్షులు అన్నందుకు భరద్వాజ మహర్షిని కూడా గుర్తు చేసుకుంటారు. మహానుభావుడు భరద్వాజ మహర్షి శ్రీరామచంద్రస్వామి అరణ్యానికి వెళ్ళినప్పుడు రామ లక్ష్మణులకు విందునిచ్చాడు. ఆ తర్వాత రామచంద్రుడిని వెనక్కి తీసుకొని వస్తానని భరతుడు వెళ్ళాడు. భరతుడు సైన్యంతో సహా వెళ్ళాడండి. ఒక్క భరతుడే వెళ్ళాడా? అందరూ వెళ్ళాడు. కౌసల్య, సుమిత్ర, కైకమ్మ కూడా వెళ్ళారు. వాళ్ళందరికీ వెళ్ళేటప్పుడు భరద్వాజ ఆశ్రమం వస్తుందో దాటిన తర్వాత దండకారణ్యం వెళ్ళాలి. భరద్వాజ ఆశ్రమం వచ్చిన తర్వాత భరతుడికి కూడా చక్కగా విందుని ఏర్పాటు చేశాడు భరద్వాజ మహర్షి. అయితే రామలక్ష్మణులకేమో కందమూలాలు ఇస్తే భరతుడికి వెంట వచ్చినటువంటి పరివారాన్నంతటికీ కూడా షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని ఏర్పాటు చేశాడండి. ఎక్కడైనా మంచిగా విందు జరుగుతుంటే ఆహా భరద్వాజ విందండి అంటారు. అంత ఘనంగా చేశాడు. చేసి భరతుడి కోసమని ఒక పెద్ద సృష్టి చేశాడు. భరద్వాజ సృష్టి అంటారు. ఒక పెద్ద మండపాన్ని, రాజమహలుని సృష్టించి అక్కడ ఒక పెద్ద సింహాసనం నుంచి భరతుల వారు రండి కూర్చోండి అన్నాడు. భరతుడు బాధపడ్డాడు. నన్ను పరిశీలించడానికి వచ్చారా? నేను వచ్చింది ఎందుకు? అన్నగారిని వెనక్కి తీసుకుపోవడానికి వచ్చాను. ఎలా ఉన్నాడు భరతుడు? రాముడు అక్కడ కందమూలాలు తింటూ జటలు ధరించి ఉంటే భరతుడు అదే వేషధారణతో ఉన్నాడు. అసలు ఇంట్లో కూడా భరతుడు అక్కడ కటిక నేల మీద ఎక్కడో, రామచంద్రస్వామి ఎక్కడెక్కడో పడుకుంటుంటే నేను హంసతూలిక తల్పాల మీద కూడా ఉండనని అట్లాగే కిందనే పడుకుంటున్నాడు. అటువంటి నన్ను మీరు కూడా శంకిస్తారా మహానుభావాన్ని బాధపడతాడు. అంటే ఎందుకు భగవంతుడికేమో మామూలుగా కందమూలాలే ఇచ్చాడు భరద్వాజ మహర్షి, మరి భరతుడికి ఎందుకు ఇంత విందు ఏర్పాటు చేశాడు? భరతుడు భాగవతోత్తములను భగవంతుని కంటే ఎక్కువగా భాగవతోత్తములను ఆదరించవలను, పూజించవలను, గౌరవించవలను అని మనకు తెలియజేయడం కోసం భరద్వాజ మహర్షి చేసినటువంటి గొప్పనైన విందు. ఆ విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. భరద్వాజ మహర్షి వేదములన్నిటినీ కూడా ఇంకా క్షుణ్ణంగా పఠించాలని, వేదాధ్యయనం కోసమని 30,000 దివ్య సంవత్సరాలను అడిగి తీసుకొని అధ్యయనం చేశాడట. అయినా సరిపోలేదు. మళ్ళీ ప్రార్థన చేస్తే ఇంద్రుడు ప్రత్యక్షమై నీవు వేదరాశిని పఠించాలి, అధ్యయనం చేయాలనుకుంటున్నావా తండ్రి? నాయన చూడు వేదం ఎట్లా ఉందో అంటే కొండల రూపంలో ఉంది, పెద్ద కొండలు. దాంట్లో నీవు ఇప్పటి వరకు చదివిందే ఒక చిటికెడు, అందులో చిటికెడు మట్టి తీస్తే ఎంత ఉంటుందో అంత మాత్రమే చదవగలిగావు. నీకు ఇంకా ఎన్ని వేల దివ్య సంవత్సరాలు అయితే వస్తుందంటే అప్పుడు నమస్కరించి వేదరాశి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకున్నటువంటి మహానుభావుడు మనకు భరద్వాజ మహర్షి. భరద్వాజ పక్షులను ఇక్కడ చెప్పారు అంటే భరద్వాజ మహర్షిని గుర్తు చేసుకున్నట్టు. ఆ పక్షులు ఇప్పుడు అంతరించిపోయాయి. ఎక్కడన్నా పల్లెటూరులో కనిపిస్తుండొచ్చు కానీ సామాన్యంగా లేవు. కొద్దిగా పెద్దగా నల్లగా ఉండేవి. వెనక వాటి మెక్కలు తోక ఇట్లా చీరి ఉండేది. పక్షులు చాలా చక్కగా కిలకిల రావాలు చేస్తూ ఉండేటటువంటి ఆ ధ్వని యొక్క విశేషాన్ని మనకు గ్రామంలో ఉండేటటువంటి గ్రామీణ వాతావరణాన్ని అంతా కూడా అమ్మ గోదాదేవి ఈ పాశ్రం ద్వారా మనకు తెలియజేసింది. కనుక ఇలా ఆ నిద్ర నుండి మేల్కోవాలి అని చెప్తున్నారంటే మేల్కొని ఏం చేయాలి? నిద్ర పోయినామండి, నిద్ర నుండి మేల్కొంటాం. మేల్కొన్న తర్వాత ఏం చేయాలి? హరినామ స్మరణ ఇవన్నీ చేస్తాము. తర్వాత కోవెలకు వస్తాము, పొంగలి ప్రసాదం స్వీకరిస్తాం. సరే, సేవాకాలం అనంతరం ఏం పొందడానికి అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడానికి. నిద్ర మేల్కోవడం ఎందుకంటే నిద్ర మేల్కొని, అందుకనే ఇప్పుడు మన సంసారంలో ఉన్న కనుక మనకు అవే గుర్తొస్తాయి. పొద్దున్న లేవగానే పిల్లల్ని స్కూల్ పంపాలి, బాక్సులు ఇవే కదా. దాంతో పాటుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని పొందుట. ఆత్మజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే మొట్టమొదలు భగవన్నామాన్ని. అందుకనే మన మనస్సుకి మనం ఏం చేయాలంటే అలవాటు చేయాలి. మనస్సుకి అలవాటు చేస్తూ భగవన్నామాన్ని అలవాటు చేస్తూ ముందుకు పోదాం. తర్వాత
ఈనాటి పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని తర్వాత కార్యక్రమంలోనికి వెళదాం. పాశురాలేమో విశేషమైన అర్థాలు ఉంటాయి. వాటికి మనకేమో సమయమేమో అంతే ఉంటుంది, అర్థాలేమో మేరు పర్వతాలంతా ఉంటాయి. అందుకని సమయాన్ని చూసుకుంటూ మనం మిగతా ఏమైనా మిగిలితే మళ్ళీ రేపు చెప్పుకుందాం. దానికి సంబంధించి పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుని கீஷு கீஷென்றெங்குமானைச்சாத்தன் கலந்து பேசன பேச்சரவம் கேட்டிலையோ பேய பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனருங்குசியலாய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண் வில்லாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலோரெம்பாவாய் कर्कटे पूर्वफल्गुण्यां तुलसी काननोद्भवां पाण्ड्ये विश्वंभरां गोदां वन्दे श्रीरंगनायकीं आण्डाळ दिव्य तिरुवडिगळे शरणं. जय श्रीमन्नारायण.